Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 11th డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, vocabulary, editorial and revision. So we will start this session with assignment. So సొల్యూషన్ ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకి ఏమి ఇచ్చాడమ్మా? సో లెట్స్ డిస్కస్ దిస్. రైట్, I don't think we need to extend it further. Okay, program ante kada. Right, the curtains. Okay, ikkada, yeah, the curtains gone up at the capital for the 28th edition of the International Film Festival of Kerala on Friday. Chief Minister Pinarayi Vijayan addressed the gathering by a recorded video as the state cabinet has taken part in the Nava Kerala Sadas, a mass outreach program. Okay, so ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీనిలో మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి ఎర్రర్స్ ఏంటి? సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ అమ్మా. ఇక్కడ చూడండి, గాన్ అప్ అన్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గాన్ అన్నది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. అంటే V1, V2, V3 అని మనం పాపులర్గా చెప్పుకుంటామో, సో దట్ ఈస్ గాన్. సో ఎప్పుడైనా మీరు V3, ఇట్ షుడ్ ఆల్వేస్ బీ యూజ్డ్ విత్ అ హెల్పింగ్ వర్బ్. సో అక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉందా? లేదు. రెండు, 28th ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆన్ ఫ్రైడే అంటున్నాడంటే పాస్ట్ని రెఫరెన్స్ ఇస్తున్నట్టుగా. సో ఇది పాస్ట్ రెఫరెన్స్గా మనకు అర్థమవుతుంది. 28th ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ ఆన్ ఫ్రైడే. అయితే ఈ పాస్ట్ రెఫరెన్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకేంటి, ఇట్ షుడ్ బి ఇన్ V2, అంతేనా? సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్లో ఉండాలి. అంటే దీన్ని ఎలా మార్చుకోవచ్చు మనం? వెంట్ అప్. ఓకే, బికాస్ V2 కదా, గో, వెంట్, గాన్. సో వెంట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ అండ్ గాన్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపల్. సో ఆ విధంగా మనం దాన్ని మార్చుకోవచ్చు. 28th edition, okay, International Film Festival of Kerala. Chief Minister Pinarayi Vijayan addressed the gathering by a recorded video, okay, as the state government is taking part. State cabinet పాలు పంచుకుంటుంది. టేకిన్ పార్ట్ అంటే ఏంటి? పాలు పంచుకోవడం కదా. సో దట్ ఈస్ డూయింగ్ దిస్ యాక్షన్, అంతేనా? హ్యాస్ టేకెన్ పార్ట్. సో ఇక్కడ ఈజ్ రావచ్చా? వాడకూడదు. ఇది ప్యాసివ్ వాయిస్లో వాడాలి కదా, ఇది యాక్టివ్ వాయిస్. సో క్యాబినెట్ కాబట్టి సింగులర్గా తీసుకోవచ్చు. సో హ్యాస్ టేకెన్ పార్ట్ ఇన్ ద నవ కేరళ సదస్, ఏ మాస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. ఓకే, గ్యాదరింగ్ చూసారా? అడ్రస్ ద గ్యాదరింగ్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ చేరిన వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించడం అనే మీనింగ్ వచ్చింది. కాకపోతే బై ఏ రికార్డెడ్ వీడియో అంటామా? బై సంథింగ్ కదా. సో ఇక్కడ మనకి ప్రిపోజిషన్ రాంగ్ అమ్మా. త్రూ, ఎస్పెషల్లీ వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పడం కానీ అలా చెప్పేటప్పుడు త్రూ అని వాడతాం. దట్ ఈస్ ద రైట్ ప్రిపోజిషన్ టు బి యూజ్డ్. సో దట్ ఈస్ ద ఓకే వాట్ వి సే ఎర్రర్స్. ఓకే, అసైన్మెంట్. నౌ వి విల్ లుక్ ఎట్ రివిజన్ వొకాబులరీ. రైట్, కెటాస్ట్రోఫ్ అంటున్నాడు సింగిల్. ఇది మనం మొన్న గ్లేజియర్స్కి సంబంధించినటువంటి ఎడిటోరియల్ డిస్కస్ చేసేటప్పుడు మనకి వచ్చింది కదా, సాటర్డే రోజు వీ హ్యాడ్ డిస్కషన్, ఎలాబరేట్ డిస్కషన్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ద గ్లేజియర్స్ కదా. సో ఎంత దాన్ని కూడా కన్సిడర్ చేయాలి, సైక్లోన్ లాగా, ఎర్త్ క్వేక్స్ లాగా దానికి కూడా ఒక మానిటర్ సిస్టమ్ అవసరం అనే దానిపైన మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఆ ఎడిటోరియల్ వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఓకే, సో వెరీ ఫస్ట్ వర్డ్ ఇస్ కెటాస్ట్రోఫ్. కెటాస్ట్రోఫ్ అనేది ఒక నౌన్, అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఎప్పుడమ్మా? సో ఒక వైపరీత్యం అంటాం కదా. సో డిజాస్టర్ అనొచ్చు, కెలామిటీ అనొచ్చు. సో దానికి దగ్గరగా ఉండే వర్డే కెటాస్ట్రోఫ్. డిజాస్టర్ అనొచ్చు, కెలామిటీ అని కూడా చెప్పచ్చు. ప్రకృతి వైపరీత్యం అంటాం కదా. సో దట్ ఈజ్ యువర్ ఓకే కెటాస్ట్రోఫ్. సంథింగ్ ఇట్స్ నెగటివ్, చాలా ఘోరం. ఓకే, ఒక పెద్ద ఉపద్రవం. రైట్, సమ్ డిజాస్టర్ హ్యాస్ హ్యాపెండ్. అది సైక్లోన్ కావచ్చు, ఎర్త్క్వేక్ కావచ్చు, సునామీ కావచ్చు. వీటిలన్నీ ప్రకృతి వైపరీత్యాన్ని ఉద్దేశించి మనం వి కాల్ ఇట్ ఎస్ కెటాస్ట్రోఫ్. ఓకే, కెలామిటీ అని కూడా చెప్పచ్చు. తర్వాత సింగిల్ అవుట్. మీరు దేనైనా సింగిల్ అవుట్ చేస్తున్నారంటే యూఆర్ ట్రైంగ్ టు, మీరు దాన్ని వేరుగా చేసి చూపిస్తున్నారు. సింగిల్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? సో యు ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. ఆ గ్రూప్ నుంచి వేరేగా మీరు దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ అవుట్. దీన్ని మనం ఫ్రేజల్ వర్బ్ కాబట్టి జనరల్గా దీన్ని వర్బ్గా వాడతాం. సో సింగిల్ అవుట్ చేయడం అంటే యు ఆర్ ట్రైంగ్ టు డిస్క్రిమినేట్. అందరిలా కాదు, డిఫరెన్షియేట్ చేయడం. డిస్క్రిమినేట్ అన్నా డిఫరెన్షియేట్ అన్నా యూ విల్ గెట్ ద సేమ్ మీనింగ్. సో డిఫరెన్షియేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే అమ్మా, సో దట్ ఈస్ యువర్ differentiate. F will be your correct answer. Right, next one is vicinity. ITY suffix కాబట్టి అది noun అవుతుంది. What do you mean by vicinity?
విసినిటీ అంటే దగ్గరలో. సో ఇన్ దట్ ప్రెమైసెస్ అని చెప్పొచ్చు, ఇన్ దట్ లొకాలిటీ అని చెప్పొచ్చు. సో విసినిటీ ఆఫ్ సంథింగ్ అంటే దానికి చాలా దగ్గరలో ఉంది. సో విత్ ఇన్ సమ్ లిమిటెడ్ ప్రెమైసెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో సరౌండింగ్స్ అనే వర్డ్ చూడండి అమ్మా. సో దట్ ఈస్ వెరీ నియర్. సరౌండింగ్స్ అంటే నియర్ బై లొకేషన్. సో ఆ దగ్గరలో ప్రెమైసెస్ అన్నా సరౌండింగ్స్ అన్నా యూ విల్ గెట్ ద సేమ్ మీనింగ్. ఓకే, ఆ లొకాలిటీలో ప్రెమైసెస్ లొకాలిటీ ఆల్ మీన్ ద సేమ్, ప్రెమైసెస్ లొకాలిటీ. క్లియర్? తర్వాత ఎవోకేషన్ అనే పదాన్ని వాడటం జరిగింది. ఈవిఓకి, ఇవోక్, దిస్ ఈజ్ యువర్ ఇవోక్ ద ఫీలింగ్, అంటే మనకి అది గుర్తొచ్చేలా చేయడం. సో మీరు దేన్నైనా మళ్ళీ గుర్తొచ్చేలాగా మీకు అది రిమైండ్ చేసే విధంగా ఉండడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ఎవోకేషన్. ఇది దాని వర్బ్ ఫామ్, ఇవోక్ అనేది దాని వర్బ్ ఫామ్, ఎవోకేషన్ ఇస్ ఇట్స్ నౌన్ ఫామ్. సో దాన్ని మీకు గుర్తు చేసే విధంగా, అంటే రిమైండ్ చేసే విధంగా, సంథింగ్ ఈస్ ట్రైంగ్ టు ఇవోక్ ద ఫీలింగ్స్ ఆఫ్ మీన్స్, సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు రిమైండ్ యూ, రిమెంబర్ యూ. ఓకే, రెమినిసెంట్ అనే పదం దానికి సరిపోతుంది. ఓకే, రెమినిసెంట్, రిమైండ్ ఆఫ్ సమ్ పాస్ట్ రిలేటెడ్ యాక్టివిటీ, పాస్ట్కి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కానీ. సో ఏదన్నా మీరు మ్యూజిక్ వింటుంటే మీరు దేంతోనో కనెక్ట్ అవుతారు. సో మీ పాస్ట్కి సంబంధించినటువంటి ఈవెంట్స్తో ఎక్కడో మీరు రిమైండ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఇవోకేటివ్ లిరిక్స్ అని అంటారు. ఇవోకేటివ్ అన్నది యాడ్జెక్టివ్, ఇవోకేషన్ నౌన్, ఇవోక్ అన్నది వర్బ్. సో ఇవోకేటివ్ లిరిక్స్ అంటే ఆ లిరిక్స్ చదివేటప్పుడు మీరు దాంతో కనెక్ట్ అయ్యి మీ పాస్ట్ని మీరు ఒకసారి రీకాల్ చేసే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ ఇవోక్. క్లియర్? ఎవోకేషన్ అనే పదం అనేది దట్ ఈస్ హౌ వి యూస్. తర్వాత నరిష్, ఇది వర్బ్ అమ్మ. నరిష్మెంట్ అనేది దాని నౌన్ ఫామ్. ఓకే, నరిష్మెంట్ ఈజ్ ద నౌన్ ఫామ్ ఆఫ్ నరిష్. దిస్ ఈజ్ యువర్ నౌన్. సో నరిష్ అంటే ఏంటమ్మా? దేన్నైనా కాపాడుకోవడం, దాన్ని చాలా జాగ్రత్తగా డెవలప్ చేసేయడం లాగా చేయడం, దట్ ఈస్ నర్చర్. సో నరిష్ అన్న నర్చర్ అన్న, ఓకే, ఇట్ మీన్ ద సేమ్. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నర్చర్. ఓకే, సంరక్షణ అంటాం కదా, సంరక్షించడం, దాన్ని ఎదుగుదలకి తోడ్పడటం. సో అది డెవలప్ అయ్యేలాగా దానికి చుట్టూ ఒక యాంబియన్స్ని కానీ ఎన్విరాన్మెంట్ని కానీ దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కావచ్చు, సో దాన్ని మీరు పోషకాలని అందించి దాని గ్రోత్కి డెవలప్మెంట్కి మీరు కాంట్రిబ్యూట్ చేయడం, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నరిష్. ఓకే, నరిష్ ద అంటే కేర్ తీసుకోవడం, ప్రాపర్ కేర్, దట్ ఈస్ నర్చర్. దట్ ఈస్ ఆల్సో సేమ్. క్రయోస్ఫియర్, క్రయోస్ఫియర్ సినోనిమ్ అని చెప్పకుండా దీనికి ఒక డెఫినేషన్ లాగా దీన్ని డిఫైన్ చేయొచ్చు. క్రయోస్ఫియర్ నౌన్ కదా. సో అంటే ఐస్ పార్ట్, ఎక్కడెక్కడైతే మంచు ఆర్ ఐస్ రూపంలో ఉండేటువంటి ఐ మీన్ అది మంచుల్లో కావచ్చు, కొండల్లో కావచ్చు, లేదంటే ఫ్రోజన్ లేక్స్ కావచ్చు, మొత్తానికి ఫ్రోజన్గా ఉండేటువంటి వాటర్ ఏదైతే ఫ్రోజన్ స్టేట్లో ఉంటుందో, సో అది ఎక్కడున్నా కూడా అదంతా ఇండియాలో అంటే భూభాగంలో ఉన్నటువంటి మొత్తం కూడా మనకి ఆ క్రయోస్ఫియర్ కిందకి వస్తుంది. అంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫ్రోజన్ వాటర్. ఇది సినోనిమ్ అని చెప్పకుండా దాన్ని డిఫైన్ చేసుకోవడం బెటర్. ఓకే, క్రయోస్ఫియర్ ఈస్ కంప్లీట్ ద హోల్ మాస్ ఆఫ్ ఐస్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ at different places on the earth. సో ఎర్త్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఐస్. ఓకే, వాటరే ఐస్ ఫామ్లో ఉంటే దాన్ని మనం క్రయోస్ఫియర్ అంటాం కదా. గ్లేషియర్స్ అంటే మౌంటైన్స్ మీద స్పెసిఫిక్గా మాట్లాడేటప్పుడు గ్లేషియర్స్ అనే పదాన్ని వాడతాం. అండ్ లేక్స్ పరంగా కావచ్చు, రైట్, మౌంటైన్స్ పరంగా కావచ్చు. సో ఎక్కడెక్కడైతే మంచు రూపంలో ఉండేటువంటి సబ్స్టెన్సెస్ని మొత్తాన్ని కలిపి యూ కాల్ ఇట్ యాస్ క్రయోస్ఫియర్, విచ్ ఇస్ నౌన్ ఇన్ నేచర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. నౌ వీ విల్ టాక్ అబౌట్ ఎడిటోరియల్ కదా. సో ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ ఒకసారి మనం విల్ ట్రై టు సీ దిస్. బ్యాడ్ ప్రెసిడెంట్ అనే టైటిల్తో మనకి ఈరోజు కనిపిస్తుందమ్మా. ఓకే, ప్రెసిడెంట్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి? సో బ్యాడ్ ప్రెసిడెంట్ అంటాం కదా. సో ప్రెసిడెంట్ అంటే మనకి ఇచ్చేటువంటి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు కదా. సో బ్యాడ్ అంటే ఏంటి అంటే ఒక రాంగ్ ప్రెసిడెంట్, అంటే బ్యాడ్ ఎగ్జాంపుల్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో సంథింగ్ ఈజ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్, తప్పుడు మీనింగ్ వచ్చే విధంగా, ఓకే, తప్పుడు ఎగ్జాంపుల్ని సెట్ చేసే విధంగా అనే కాంటెక్స్ట్లో మనకి టైటిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు దీన్ని బ్యాడ్ ప్రెసిడెంట్ అంటున్నాడు అన్నది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద ఎక్స్పల్షన్ ఆఫ్ మహువా మొయిత్రా, దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఏంటమ్మా? ఎక్స్పల్షన్ అంటే రిమూవల్ ఫ్రమ్ పవర్ ఆర్ పొజిషన్. సో ఆమెకున్నటువంటి పవర్ నుంచి కానీ పొజిషన్ నుంచి కానీ రిమూవ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ఎక్స్పల్షన్. ఓకే, ఎక్స్పల్షన్ అంటే రిమూవల్, సో సస్పెండ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో ఈ వర్డ్ మీకు చాలా ఇంపార్టెంట్, ఇది నౌన్గా వాడటం జరిగింది. ఓకే, మహువా మొయిత్రా ఈమె
ఈమె టాపిక్ చాలా నాళ్ళ నుంచి న్యూస్లో ఉన్నారు ఈమె కదా, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి పార్లమెంటేరియన్ ఈమె. సో ఈమెని టార్గెట్ చేస్తూ ఈమెని పార్లమెంట్ నుంచి ఆమెకున్నటువంటి పవర్ నుంచి ఆమెకున్నటువంటి పదవి నుంచి ఆమెని ఎక్స్పెల్ చేసేశారు కదా. అదే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం. సో ఈజ్ ఆమినస్ అంటే మీనింగ్ ఏంటి? ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. ఆమినస్ అనే పదం వచ్చిందంటే విచ్ ఈస్ థ్రెటనింగ్, విచ్ ఈస్ నాట్ బ్యాడ్, విచ్ ఈస్ బ్యాడ్, నాట్ బ్యాడ్ కాదు, విచ్ ఈస్ బ్యాడ్ ఆర్ థ్రెటనింగ్. సో మిమ్మల్ని కలవరపరిచే విధంగా లేదంటే మిమ్మల్ని బెదిరించే విధంగా. ఆమినస్ ఆబ్వియస్లీ ఇట్స్ బ్యాడ్ అని చెప్పడం ఫర్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఓకే, డెమోక్రసీ ప్రజాస్వామ్యంకి చాలా థ్రెటన్ చేసే విధంగా ఉంది. బ్యాడ్ ఆర్ థ్రెటనింగ్ అనే మీనింగ్ వస్తుంది ఓమినస్, విచ్ ఈస్ నెగటివ్ యాడ్జెక్టివ్. ఓకే, అది మీకు అర్థం కావాలి. బ్యాడ్ ఆర్ థ్రెటనింగ్ రెండు నెగటివే కదమ్మా. మిమ్మల్ని బెదిరించే విధంగా ఉండడం, దట్ ఈస్ ఓమినస్. సో మహువా మొయిత్రకు సంబంధించినటువంటి రిమూవల్ దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో వన్స్ ప్లీజ్ గెట్ ఆన్ టు దిస్ ఆర్టికల్. ఒకసారి ఆర్టికల్ మీరు చదవండి, చదివాక మనం డిస్కస్ చేద్దాం. ద ఎక్స్పల్షన్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మహువా మొయిత్రా ఫ్రమ్ ద లోక్సభ by a hurried voice vote on December 8 based on a report of the ethics committee of the house is bad in form and substance. ఇందులో మనకి ఫార్మ్ అండ్ సబ్స్టెన్స్ అనే మీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇడియంగా వాడతారు దీన్ని, ఫార్మ్ అండ్ సబ్స్టెన్స్. ఓకే, అంటే ఇంటెన్షన్ రాంగే, ఓకే, సబ్స్టెన్స్ అంటే లోపల ఉన్నటువంటి కంటెంట్ బయటికి చేసేటువంటి ప్రాసెస్ రెండు కూడా రాంగ్ అని చెప్పడం. ఫార్మ్ సబ్స్టెన్స్ అంటే లోపల ఉన్నది కూడా వేస్ట్, సబ్స్టెన్స్. ఫామ్ అంటే చూడటానికి కూడా రాంగ్గా ఉంది. సో రెండు విధాలుగా అది బాగాలేదని చెప్పడం. అయితే దేనికి సంబంధించి బ్యాడ్ అని చెప్తున్నాడు? రిపోర్ట్ అంటున్నాడు. ఆ రిపోర్ట్ ఎవరమ్మా తయారు చేశారు? ఎథిక్స్ కమిటీ. మనం చెప్పుకున్నాం కదా చాలా కమిటీస్ ఉంటాయి. సో కొంత టైం మనకి లిమిటెడ్ టైం ఉండడం వల్ల అన్ని విషయాల మీద చర్చ జరగడం కష్టమయ్యేటప్పుడు కొంత ఈ కమిటీస్ అన్నవి ఏం చేస్తాయంటే వాటిని రిజాల్వ్ చేయడానికి, కొంత టైంని వేస్ట్ చేయకుండా ఉండడానికి కమిటీస్ చాలా చాలా ఫామ్ అవుతుంటాయి. సో అందులో ఎథిక్స్ కమిటీ కూడా ఒక కమిటీ. దాని దృష్టికి తీసుకొచ్చినటువంటి కంప్లైంట్ని అది టేకప్ చేసి అందులో ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అనేవి ముందుకెళ్తుంటాయి. సో ఈ ఎథిక్స్ కమిటీ ఒక రిపోర్ట్ని తయారు చేసింది. దేనికి సంబంధించి? ఎక్స్పల్షన్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ. ఓకే, ఆమె పేరేంటమ్మా? మహువా మొయిత్రా. సో లోక్సభ నుంచి ఆమెని ఎక్స్పల్ చేయడం జరిగింది. హర్రీడ్ వాయిస్ ఓట్ అంటే మూజువాణి ఓటు అంటారా వాయిస్ ఓట్ అంటే? సో ఎస్ ఆర్ నో ఎంతమంది అని అడిగి, సో దాని మీద ఒక చిన్న వాయిస్ ఓటింగ్ అనేది జరిగింది. అది కూడా చాలా తొందరగా గాబరుగా. ఓకే, అవసరం లేనటువంటి హరీని చూసారా, హర్రీడ్ వాయిస్ ఓట్ అంటున్నాడు. December 8th జరిగింది. హడావిడిగా, హర్రీడ్ ఎక్కడ అర్థం ఏంటి? హడావిడిగా చేశారనమాట. చేసి ఆమెని లోక్సభ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆమెల్ని రిమూవ్ చేయడం జరిగింది. అయితే దేనివల్ల జరిగింది ఆ వాయిస్ ఓట్ అంటే బేస్డ్ ఆన్ ద రిపోర్ట్. ఒక నివేదిక అయితే ఎథిక్స్ కమిటీ, పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎథిక్స్ కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్ని. సో అందులో ఏముందంట? ఈజ్ బ్యాడ్ ఇన్ ఫార్మ్ అండ్ సబ్స్టెన్స్. సో అది కంప్లీట్గా తప్పులు తడకలతో ఉంది అన్నట్టుగా మనకి చెప్తున్నాడు. ఇట్ వాజ్ నాట్ హౌఎవర్ సర్ప్రైజింగ్. అయితే ఇది ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. బై అ 6-4 మెజారిటీ ఇంక్లూడింగ్ ద vote of a suspended Congress MP, the committee recommended her expulsion, holding her guilty of unethical conduct, breach of privilege and contempt of the house. అయితే మెజారిటీ చూసారా 6-4 రేషియోలో ఉంది, 3-2 కదా. అయితే అందులో ఒక సస్పెండెడ్ కాంగ్రెస్ ఎంపీని కూడా మనం ఇంక్లూడ్ చేశారంట. సో దాంతో కలుపుకుంటే ఒక మెజారిటీ వాళ్ళకి ఎంత ఉంది? 3-2 రేషియోలో ఉంది. అయితే దాన్ని బేస్ చేసుకుని ఆ కమిటీ ఏమని రికమెండ్ చేసింది? ఆమెని తొలగించాలి, రిమూవ్ చేయాలి. ఓకే, ఎక్స్పల్షన్ మళ్ళీ ఆ పదం వచ్చింది. సో విచ్ ఈస్ రిమూవల్ ఫ్రమ్ హిస్ పవర్ ఆర్ డెసిగ్నేషన్. అయితే హోల్డింగ్ హెర్ గిల్టీ అంటున్నాడు. అంటే రీజన్ ఏంటి? ఎందువల్ల ఆమెను రిమూవ్ చేయాలంట? అనెథికల్ కాండక్ట్. కాండక్ట్ అంటే ఆమె బిహేవియర్ ఎక్కడ కూడా ఎథికల్గా లేదు. ఓకే, ఎథికల్గా లేదు అనే గ్రౌండ్ మీద. ఓకే, సో దాన్ని బేసిస్ మీద ఆమెని గిల్టీగా ప్రకటించడం జరిగింది. గిల్టీ అంటే దోషి. ఓకే, నేరాన్ని చేయడం. అండ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. బ్రీచ్ అంటే ఏంటమ్మా? వైలేట్ చేయడం. సో ఉల్లంఘించడం. ప్రివిలేజెస్ని ఆమెను ఉల్లంఘించింది అనే నెపంతో
ఆమెను గిల్టీగా డిక్లేర్ చేయడం జరిగింది. అలానే కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ అంటే మీనింగ్ ఏంటి? ధిక్కారం అంటాం. అంటే ఆర్డర్స్ని ఫాలో చేయకపోవడం. ఒక హయ్యర్ అఫీషియల్ కావచ్చు, అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటుంటాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి? కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఫాలో కాకపోవడం. ఇలానే కండక్ట్ ఆఫ్ ద హౌస్ అంటే హౌస్ దానికి ఉన్నటువంటి రెగ్యులేషన్స్ని సరిగ్గా ఫాలో కాకుండా ఉండడం. దట్ ఈస్ కాల్డ్ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్, ధిక్కారం. దీస్ వర్ చార్జెస్ raised by a Bharatiya Janata Party MP who was in turn depending on the statement of Ms. Moitra's estranged partner. ఓకే, అయితే ఈ చార్జెస్ అంటే అక్కడ అర్థం ఏంటి? ఆరోపణలు. ఓకే, ఈ ఆరోపణలు మొట్టమొదటిగా రేస్ చేసింది ఎవరమ్మా? భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ. ఆయన కూడా ఎవరి మీద డిపెండ్ అయ్యారు? ఎవరి స్టేట్మెంట్ని డిపెండ్ చేసుకొని ఆయన ఈ అభియోగాలు చేశారంట? మోయిత్రాకి సంబంధించినటువంటి ఎస్ట్రేంజ్డ్ పార్ట్నర్. ఎస్ట్రేంజ్డ్ అంటే అర్థం ఏంటంటే మాజీ, అంటే ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండట్లేదు, ఒకప్పుడు వాళ్ళు పార్ట్నర్స్గా ఉండేవారు. ఎస్ట్రేంజ్డ్ పార్ట్నర్ అంటే దే ఆర్ నో లాంగర్ ఇన్ రిలేషన్షిప్. సో ప్రస్తుతానికి వాళ్ళు విడిపోయారు అనే మీనింగ్ వస్తుంది. ఎస్ట్రేంజ్డ్ పార్ట్నర్, ఒకప్పుడు పార్ట్నర్, ఇప్పుడు దే ఆర్ నాట్, దే ఆర్ చోజన్ టు సెపరేట్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో ద కమిటీ సైటెడ్. సైటెడ్ అంటే ఏంటమ్మా? ఇండికేట్ చేయటం. ఓకే, సైట్ చేస్తున్నారంటే ఇది అని చూపించి చెప్పడం. దట్ ఈస్, సో యూ హ్యావ్ సైటెడ్ సంథింగ్ మీన్స్ యూ ఆర్ ట్రయింగ్ టు ఇండికేట్ సంథింగ్. సో ఏమని ఇండికేట్ చేసిందంట తన రిపోర్ట్లో? a precedent of the expulsion of 11 MPs in 2005 for a cash for query sting operation by a news platform. అయితే ఆ కమిటీ సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి కదా, జస్టిఫై చేసుకోవాలి కదా, నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అనే దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఒక రిపోర్ట్ని అది సైట్ చేసింది, అంటే ఇండికేట్ చేస్తూ చెప్పింది ఇది రీజన్ అని చెప్పి. అయితే ఏమంటున్నాడు? ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఎక్స్పల్షన్. ప్రెసిడెంట్ అంటే అంతకు ముందు జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్. అనుకున్నాం కదా ఇందాక రాంగ్ ప్రెసిడెంట్ అనే పదం వచ్చింది మనకి. సో రాంగ్ ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా. ప్రెసిడెంట్ అంటే అంతకుముందు జరిగింది. సో ఒక కేస్ స్టడీని మనం దాన్ని బేస్ చేసుకునే కదా మన కరెంట్ జడ్జిమెంట్ని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది ప్రెసిడెంట్. సో అంతకుముందు 11 మంది ఎంపీస్ని 2005 సంవత్సరంలో క్యాష్ ఫర్ క్వెరీ అనే ఒక స్టింగ్ ఆపరేషన్ అనేది ఒక న్యూస్ ప్లాట్ఫామ్ మీద జరిగింది ద్వారా. సో ఆ న్యూస్ ప్లాట్ఫామ్ ద్వారా జరిగినటువంటి స్టింగ్ ఆపరేషన్లో 2005 సంవత్సరంలో 11 ఎంపీలని ఎక్స్పల్షన్ చేయడం జరిగింది. సో దాన్ని కోట్ చేసింది. కోట్ చేయడం అంటే దాన్ని రెఫర్ చేసింది. ఓకే, క్యాష్ ఫర్ క్వెరీ ఇదే కదా కేసు ఆమె మీద. క్యాష్ ఫర్ క్వెరీ అంటే మీనింగ్ ఏంటి? క్వెరీ అంటే క్వశ్చన్ చేయడం. మీరు ఈ పలానా క్వశ్చన్స్ని లేవనెత్తండి అని ఎవరో వాళ్ళకి క్యాష్ ఇచ్చి వాళ్ళ చేత పార్లమెంట్లో క్వశ్చన్స్ అడిగించడాన్నే దట్ ఈజ్ అ క్యాష్ ఫర్ క్వెరీ అనే ఒక క్రైమ్గా మనం చెప్పచ్చు. ఓకే, దేర్ వాజ్ వీడియో. ఆమె మీద ఉన్నటువంటి అభియోగం అదే, క్యాష్ తీసుకొని పార్లమెంట్లో క్వశ్చన్స్ లేవనెత్తింది అనేటువంటి ఆరోపణ. సో దట్ ఈస్ క్యాష్ ఫర్ క్వెరీ. సో దేర్ వాజ్ వీడియో ఎవిడెన్స్ దట్ ఎస్టాబ్లిష్డ్ అ స్ట్రాంగ్ కేస్ దెన్ అన్లైక్ ద చార్జెస్ అగెయిన్స్ట్ మిస్ మోయిత్రా. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ కేసులో 11 మంది ఎంపీస్ని ఏదైతే రిమూవ్ చేసేసారో దానికైతే ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. ఏంటది? వీడియో ఒకటి దొరికిందంట, వీడియో ఎవిడెన్స్. సో ఆ వీడియో సాక్ష్యాన్ని, అది కొంచెం స్ట్రాంగే కదా, ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఈమె కేసులో అట్లా కాదు, ఆమె మీద ఆరోపణలు అయితే ఉన్నాయి కానీ సో అటువంటి వీడియో ప్రూఫ్ లాంటిది అయితే ఏమీ లేదు. సో అది కంపేర్ చేసి చెప్తున్నాడు. షీ షేర్డ్ హర్ లాగిన్ క్రెడెన్షియల్స్ విత్ బిజినెస్ మ్యాన్ దర్శన్ హీరానందని టు అప్లోడ్ పార్లమెంట్ క్వశ్చన్స్, ఏ ఫ్యాక్ట్ షీ హర్ సెల్ఫ్ అడ్మిటెడ్. అయితే ఆమెకు సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాగిన్ చేసుకోవడానికి ఆ పోర్టల్లో లాగిన్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది కదా. సో ఆ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడానికి కావాల్సినటువంటి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో అది చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో అది ఒక ఇండివిజువల్, అంటే ఆ పర్టికులర్ ఎంపీ ఎవరైతే రేస్ చేయబోతున్నారో క్వశ్చన్స్ వారికి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, డేటా, అది లాగిన్ చేయాల్సినటువంటి క్రెడెన్షియల్స్. సో అది ఆమె ఎవరితో షేర్ చేసుకున్నారంట? ఒక బిజినెస్ మ్యాన్ దర్శన్ హీరానందని అతని పేరు. సో అతనితో ఈమె లాగిన్ క్రెడెన్షియల్స్ని ఆమె షేర్ చేసుకున్నట్టుగా ఆమెనే ఒప్పుకున్నారు. చూసారా, ఈ ఫ్యాక్ట్ షీ హర్ సెల్ఫ్ అడ్మిటెడ్. ఆమెగానే ఒప్పుకుందనమాట. ద కమిటీ కన్సిడర్డ్ ఇన్ ఇట్స్ రిపోర్ట్, అగ్రీడ్. కన్సిడర్డ్ అంటే అగ్రీడ్ అనే మీనింగ్ వస్తుంది. దట్ ఇట్ హ్యాడ్ నో ప్రూఫ్ ఆఫ్ క్యాష్ ఎక్స్చేంజెస్ అండ్ ఇట్స్ రిపోర్ట్ కాల్డ్ ఫర్ లీగల్, ఇంటెన్సివ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్. అయితే ఏమని అగ్రీ అవుతుంది ఈ కమిటీ అంటే అది ఇచ్చినటువంటి నివేదికలో చెప్తుంది ఏమని? ఎక్కడ కూడా
క్యాష్ ఎక్స్చేంజ్ జరిగింది, వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినట్లు కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. దే హ్యాడ్ నో ప్రూఫ్. సో ఎటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్ క్యాష్ ఎక్స్చేంజ్ జరిగినట్లుగా లేదన్నట్లుగా రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ రిపోర్ట్ కాల్డ్ ఫర్. అయితే ఆ రిపోర్ట్ దేన్ని పిలుపునిచ్చింది? కాల్డ్ ఫర్ అంటే ఏంటమ్మా? పిలుపునివ్వడం. సో ఒక లీగల్, ఇంటెన్సివ్, ఇన్స్టిట్యూషనల్ అండ్ టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. టైం బౌండ్ అంటే మీకు తెలుసు కదా. సో నిర్ణీత సమయంలోపు ఇన్వెస్టిగేషన్ అనేది, దర్యాప్తు అనేది జరగాలి. ఓకే, అది చాలా లీగల్ టర్మ్స్లో ఇంటెన్సివ్గా, చాలా తీవ్రంగా, అలానే ఇన్స్టిట్యూషనల్ అండ్ టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అన్నట్టుగా ఆ రిపోర్ట్ కోరుకుంది. సో అందులో మెన్షన్ చేయబడింది. నెవర్ ద లెస్, అయినప్పటికీ, ఇట్ వాజ్ ఎంపాటిక్ ఇన్ కాలింగ్ ఫర్ హెర్ ఎక్స్పల్షన్ అండ్ ఈవెన్ లేబుల్డ్ ద షేరింగ్ ఆఫ్ హెర్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎ క్రిమినల్ యాక్ట్. సో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ని మాత్రమే నెపంగా చూపిస్తూ అది చేయడం క్రిమినల్ యాక్ట్గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఆమెను ఎక్స్పల్షన్ చేయడం అన్నది చాలా ఘోరం. ఇట్ వాజ్ ఎంఫాటిక్ అనే పదం వాడాడు, చూసారా. సో మనకు ఆ పదం చాలా ఇంపార్టెంట్, రైట్. ఈ కాంటెక్చువల్గా నేర్చుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి వర్డ్ యూసేజ్ అనేది క్లారిటీ వస్తుంది. అదే జస్ట్ మీరు సినానిమ్స్, యాంటోనిమ్స్గా నేర్చుకుంటే దాని ఇంపాక్ట్ అంత ఉండదు. ఓకే, సో ఫోర్సిబుల్గా, క్లియర్గా దేన్నైనా ఎక్స్ప్రెస్ చేయడాన్నే యూ కాల్ ఇట్ యాస్ ఎంఫాటిక్ విక్టరీ అంటారు. ఓకే, సంథింగ్ ఫోర్సిబ్లీ అండ్ క్లియర్లీ. ఓకే, ఫర్మ్ అనొచ్చు, విగరస్ అనొచ్చు, ఆర్డెంట్ అనొచ్చు. ఆర్డెంట్, వెహమెంట్ ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే వర్డ్స్. అంటే చాలా సీరియస్గా, బలంగా చెప్పడం వెహమెంట్. ఓకే, సో దట్ ఈస్ ఎంఫాటిక్. ఓకే, ఇట్ వాజ్ ఎంఫాటిక్. సో ఆమె ఎక్స్పల్షన్ని ఉద్దేశించి చాలా ఎంఫాటిక్, ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఓకే, సో లేబుల్డ్ అంటే ఏంటి? ఆమె మీద ఒక ముద్ర వేయడం. లేబుల్ చేయడం అంటే ముద్ర వేయడం, రైట్. దిస్ ఈజ్ యువర్. తర్వాత చూద్దాం. The links suggested between Mrs. Moitra's parliament questions and the business interests of the Hiran Andani group are frivolous. చూసారా, ఈ పదం మీకు అర్థం కావాలి, లేకపోతే మీకు కాంటెక్స్ట్ అర్థం కాదు. ద లింక్స్ సజెస్టెడ్. సో లింక్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరెవరికి? మొయిత్రాస్ పార్లమెంట్ క్వశ్చన్స్కి, అదేవిధంగా బిజినెస్ ప్రయోజనాల కోసం. ఎవరది? హిరాన్ అందానీ గ్రూప్. ఫ్రివోలస్, ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడే పదం, అంటే అర్ధరహితం అని చెప్పొచ్చు. ఫ్రివోలస్ అంటే ఇటువంటి అర్థం పర్థం లేని అని అంటాం కదా. సో నాట్ హ్యావింగ్ ఎనీ సీరియస్ పర్పస్, దాన్నే మనం ఫ్లిప్పెంట్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఫ్లిప్పెంట్, FLIPPANT, ఫ్లిప్పెంట్ అని కూడా చెప్పచ్చు. యూజ్లెస్, మీనింగ్లెస్ అనే మీనింగ్ వస్తుంది. సో ఆ లింక్ అనేది ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ అవ్వట్లా. For example, a question on steel prices or India's trade relations with Bangladesh is of interest to numerous business groups and consumers. Okay, steel prices in India's trade relations with Bangladesh is of interest to numerous business groups and consumers. అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంట ఇది. ఏది? స్టీల్ ప్రైసెస్. అది స్టీల్ ప్రైసెస్ మీద క్వశ్చన్ కావచ్చు, లేదంటే ఇండియా యొక్క ట్రేడ్ రిలేషన్స్ దేంతో? బంగ్లాదేశ్తో. సో బంగ్లాదేశ్తో ఉండేటువంటి వాణిజ్య ఒప్పందాలు, వాణిజ్య సంబంధాలని గూర్చి కావచ్చు, లేదంటే స్టీల్ ప్రైసెస్ ఎంత ఉన్నాయనే విషయం పైన చాలామంది, న్యూమరస్ అంటే సో మెనీ, చాలా బిజినెస్ గ్రూప్స్కి, కన్జ్యూమర్స్కి విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ద కమిటీ సెడ్ ఇట్ అక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ సెవరల్ ఎంపీస్ షేర్ దేర్ లాగిన్ క్రెడెన్షియల్స్ విత్ అదర్స్. అయితే కమిటీ ఏమని చెప్పిందంటే, చాలామంది ఎంపీస్ కూడా వారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది షేర్ చేస్తారంట. బట్ వెంట్ ఆన్ టు మేక్ ఏ లేబర్డ్ కేస్ దట్ మిస్ మొయిత్రా హ్యాడ్ ఎండేంజర్డ్ నేషనల్ సెక్యూరిటీ. చూసారా, ఎండేంజర్డ్ అంటే ఏంటమ్మా? డేంజర్లోకి నెట్టేయటం, దట్ ఈజ్ ఎండేంజర్డ్. ఎండేంజర్డ్ స్పీసీస్ అంటారు, అది వేరు. ఇక్కడ ఎండేంజర్డ్ని వర్బ్గా వాడడం జరిగింది. ఎండేంజర్డ్ స్పీసీస్ అనేది యాడ్జెక్టివ్. సో కంప్లీట్గా ఎక్స్టింక్షన్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేటప్పుడు ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం. సో అది వేరు. ఇక్కడ కాంటెక్స్ట్లో మనకి ఎండేంజర్డ్ నేషనల్ సెక్యూరిటీ అంటే జాతీయ భద్రతని ప్రమాదంలోకి నెట్టేసింది అనే మీనింగ్ వస్తుంది, ఎండేంజర్డ్ నేషనల్ సెక్యూరిటీ. సో ఆమె మీద ఏమని చెప్తున్నారు? లేబర్డ్ కేస్. ఓకే, లేబర్డ్ కేస్ వేశారు ఆమె మీద. సో నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగించే విధంగా, ప్రమాదంలోకి నెట్టే విధంగా ఆమె చేసినటువంటి పని ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది ఆ కమిటీ. ద ఆర్గ్యుమెంట్ దట్ ఎంపీస్
have access to documents on the parliament portal that are not in the public domain is a stretched one. ఓకే, పార్లమెంట్ పోర్టల్లో ఎంపీస్కి యాక్సెస్ ఉంటాయి డాక్యుమెంట్స్కి, అయితే అవి పబ్లిక్ డొమైన్లో ఉండవు, కేవలం వీళ్ళకే ఎంపీస్కి మాత్రమే ఉంటాయి. ఈజ్ ఏ స్ట్రెచ్డ్ వన్ అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ నో గుడ్ రీజన్ టు కీప్ డ్రాఫ్ట్ బిల్స్ సీక్రెట్. సో డ్రాఫ్ట్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సీక్రెట్గా ఉంచాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎందుకు మీరు దాయాలి, ఎందుకు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు అనే విషయానికి సరైన రీజన్, సరైన కారణం అయితే ఏమీ లేదు. బిల్ డ్రాఫ్ట్స్ ఆర్ మెంట్ ఫర్ పబ్లిక్ సర్క్యులేషన్ అండ్ డిబేట్ బిఫోర్ బీయింగ్ బ్రాట్ అప్ టు పార్లమెంట్ ఫర్ డిస్కషన్ అండ్ ఓటింగ్. అయితే ఆ డ్రాఫ్ట్ బిల్స్ని ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, సర్క్యులేట్ చేయాలి, దాని మీద చర్చ జరగాలి. సో పార్లమెంట్కి వచ్చే ముందే వాటి మీద డిస్కషన్ జరగాలి, పబ్లిక్కి కూడా దాని మీద అవేర్నెస్ పెరగాలి. సో సర్క్యులేట్ అయితే అవ్వాలి అన్నట్టుగా చెప్తున్నాడు ఫర్ డిస్కషన్ అండ్ ఓటింగ్. సో దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ తన ఒపీనియన్ని ఓటింగ్ రూపంలో కావచ్చు, డిస్కషన్ ద్వారా కావచ్చు, సో దాని మీద కొంత కంక్లూజన్ వచ్చే అవకాశం ఇంకా బాగా పెరుగుతుంది. పార్లమెంట్కి డైరెక్ట్గా తీసుకొచ్చే ముందు సో పబ్లిక్లో సర్క్యులేట్ చేయాలన్నట్టుగా చెప్తున్నాడు. దట్ దెర్ ఈస్ వెరీ లిటిల్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్ దీస్ డేస్ ఈజ్ ఎ సాడ్ కామెంటరీ ఆన్ పార్లమెంటరీ డెమోక్రసీ. బట్ అటువంటి విధంగా ఏమైనా జరుగుతుందా? సో ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు, అది చాలా బాధాకరం. సాడ్ కామెంటరీ ఆన్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఓకే, సో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది చాలా శోచనీయం, సాడ్ కామెంటరీ అంటాడు. ద రిపోర్ట్ ఆఫ్ ద ఎథిక్స్ కమిటీ ఆల్సో ఫేస్ ద సేమ్ ఫేట్. సో ఆ రిపోర్ట్, ఎథిక్స్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ కూడా అటువంటి సేమ్ ఫేట్ మీన్స్ వాట్? ఓకే, సేమ్ రిజల్ట్. The 495-page report was tabled and voted on the same day, rejecting the appeal of opposition MPs for a more detailed discussion once members had the time to read it in detail. ఏ రోజైతే ప్రవేశపెట్టారో, టేబుల్డ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? పెట్టారని అర్థం, ప్రవేశపెట్టడం, ఇంట్రడ్యూస్ చేయడం అని చెప్తాం కదా, దాన్ని టేబుల్డ్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనే కాంటెక్స్లో టేబుల్డ్ అనే పదాన్ని వాడడం. సో ఇది వర్బ్గా వాడటం జరిగింది. ఆ రిపోర్ట్ మొత్తం 495 పేజెస్తో నిండినటువంటి రిపోర్ట్ అది. సో అదే రోజే ఓటింగ్ జరగడం అన్నది కొంచెం, ఎందుకంటే డిస్కషన్కి అక్కడ తావులేదు. అలానే అపోజిషన్ ఎంపీస్ చేసినటువంటి అప్పీల్ని కూడా రిజెక్ట్ చేసేసారు. ఓకే, ఫర్ ఎ మోర్ డీటెయిల్ డిస్కషన్, ఇంకా ఫర్దర్ డిస్కషన్ చేద్దాము అనేటువంటి అప్పీల్ని రిజెక్ట్ చేసేసారు. అదే రోజు ఓటింగ్ పెట్టడం జరిగింది. వన్స్ మెంబర్స్ హ్యాడ్ ద టైమ్ టు రీడ్ ఇన్ డీటెయిల్, చదవాలి కదా, 495 పేజెస్ సంబంధించినటువంటి రిపోర్టు అందరూ చదవకుండా అప్పటికప్పుడు ఓటింగ్ చేసేయమంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ అగెయిన్స్ట్ టు ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ కదా, అదే చెప్తున్నాడు. ద ప్రిసిడెంట్ దట్ ద మెజారిటీ ఇన్ పార్లమెంట్ కెన్ ఎక్స్పెల్ అన్ అపోజిషన్ మెంబర్ ఆన్ ఏ డబియస్ చార్జ్ ఈజ్ ఆమినస్ ఫర్ పార్లమెంటరీ డెమోక్రసీ. చూసారా? సో ఇక్కడ ఇచ్చినటువంటి కంక్లూజన్ చాలా స్ట్రాంగ్గా తన ఒపీనియన్ని చెప్పడానికి జరుగుతుంది, వ్యక్తం చేస్తున్నాడు ఒపీనియన్. ఏమని? ద ప్రెసిడెంట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? ఎగ్జాంపుల్, మీరు చేసినటువంటి చర్య ఏమాత్రం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం అయితే కాదు, ఇది హెల్దీ వే ఆఫ్ డెమోక్రసీ అయితే కాదు, డెమోక్రసీని థ్రెటన్ చేసే విధంగా, బెదిరించే విధంగా ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే మెజారిటీ ఉంటే చాలు పార్లమెంట్లో, ఒక అపోజిషన్ మెంబర్కి సంబంధించినటువంటి, అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీని ఎక్స్పెల్ చేసేయచ్చు అనేటువంటి ఎగ్జాంపుల్ మీరు ఏదైతే సెట్ చేద్దాం అనుకుంటున్నారో దట్ ఈస్ వెరీ థ్రెటనింగ్. ఓకే, డెమోక్రసీకి అది చాలా బ్యాడ్, శుభసూచకం కాదు. ఓకే, దట్ ఈస్ అ వెరీ బ్యాడ్. ద ఎక్స్పల్షన్ ఆఫ్ మిస్ మొయిత్రా ఇన్ ఎ కేస్ ఆఫ్ జస్టిస్ హరీడ్ అండ్ బరీడ్. చూసారా, హరీడ్ బరీడ్ అంటే చాలా ఫాస్ట్గా ఏదో జస్టిస్ చేయాలి అనే ఒక నెపం కనిపిస్తుంది తప్ప అక్కడ నిజంగా జస్టిస్ చేయాలని లేదు, అది కూడా చాలా హరీబరీగా త్వరగా చేసేయాలన్నట్టుగా ఉంది. అలాగే హరీడ్ అండ్ బరీడ్ అంటున్నాడు, జస్టిస్ని కంప్లీట్గా నేలమట్టం చేసే విధంగా కనిపిస్తుంది, అంటే అక్కడ అన్యాయం జరిగింది అనే దాన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో త్వరగా ఇంత ఫాస్ట్గా చూసారా, ఏ రోజైతే టేబుల్ చేశారో అదే రోజు ఓటింగ్కి పంపించడం, వాళ్ళకి ఇనఫ్ టైం ఇవ్వకపోవడం డిస్కషన్ కోసం. ఓకే, అలానే జస్టిస్ని కూడా కంప్లీట్గా బరీ చేసే విధంగా ఈ యాక్ట్ అయితే ఉంది, ఎక్స్పల్షన్ చేయడం అన్నది దాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. డిజోనెన్స్ అనే పదంతో మనకి ఈరోజు ఈ వర్డ్ కనిపించింది. సో డిస్ అన్నది మనకి నెగటివ్గా మనకి బాగా పరిచయం కదా. సో డిస్ కనిపించిందంటే దేర్ షుడ్ బి సంథింగ్ నెగటివ్, అండ్ యాన్స్ ఈజ్ అ నౌన్, సో ఇట్స్ అ నెగటివ్ నౌన్.
ఇస్ దట్ క్లియర్? సో దాన్ని మనం డిజగ్రిమెంట్గా చెప్పుకోవచ్చు, ఇన్కన్సిస్టెన్సీగా కూడా చెప్పుకోవచ్చు. సో సంథింగ్ ఈజ్ కన్సిస్టెంట్, కన్సిస్టెన్సీ, కన్సిస్టెంట్ ఈజ్ యాడ్జెక్టివ్, కన్సిస్టెన్సీ ఈజ్ నౌన్. సో డిజగ్రిమెంట్, ఇన్కన్సిస్టెన్సీ. ద డిజోనెన్స్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ వాట్ పీపుల్ వాంట్ టు బిలీవ్. అంటే అక్కడ అభిప్రాయ భేదం. డిజోనెన్స్ అంటే అక్కడ, రెజోనెన్స్ అంటే ఏంటి? రిథమ్ సెట్ అవ్వడం. ఓకే, దట్ ఈస్ రెజోనెన్స్. డిజోనెన్స్ అంటే అక్కడ యాంప్లిట్యూడ్ ఆర్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోవడం. సో దెర్ ఈజ్ నో అగ్రిమెంట్. సో ఒక రకంగా ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్గా మనం దాన్ని మీనింగ్గా చెప్పుకోవచ్చు. సో వారి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాన్నే మనం డిజోనెన్స్ అంటాం. ఓకే, సో ట్రూత్కి ప్రజలు ఏం నమ్మాలనుకుంటున్నారు అన్నది రెండు విరుద్ధంగా ఉంటాయి కదా. దే ఆర్ నాట్ ఇన్ రెజోనెన్స్, అంటే దే ఆర్ ఇన్ డిజోనెన్స్. ఓకే, దట్ ఈస్ యువర్ నౌన్. నెక్స్ట్, ఫ్లీటింగ్. ఫ్లీటింగ్ అంటే చాలా కొద్ది టైం మాత్రమే ఉండేది, టెంపరీగా మనం చెప్పచ్చు. సంథింగ్ విచ్ ఇస్ నాట్ పర్మనెంట్, దట్ ఈస్ కాల్డ్ ఫ్లీటింగ్. చూడండి, హీ హ్యాడ్ ఎ ఫ్లీటింగ్ మూమెంట్ ఆఫ్ ప్యానిక్ బట్ క్విక్లీ రికవర్డ్. సో కొంతసేపు మాత్రమే అది ఉండటం. సో ఇట్ వోంట్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం, దట్ ఈస్ కాల్డ్ ఫ్లీటింగ్ మూమెంట్, టెంపరీ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఓకే, సో ఫ్లీటింగ్ మూమెంట్. బ్రీఫ్ ఆర్ క్విక్. సో నాట్ అంటే ఎక్కువసేపు ఉండేది కాదు, వెరీ షార్ట్ అండ్ క్విక్ అని చెప్పచ్చు. సో ట్రాన్సియంట్ అనొచ్చు, మొమెంటరీ అనొచ్చు, ఈ రెండు కూడా యాడ్జెక్టివ్స్. ఓకే, దట్ ఈస్ యువర్ ఫ్లీటింగ్. నెక్స్ట్, వోలటైలిటీ. ఇది నౌన్ అమ్మా. సో వోలటైల్ అనే యాడ్జెక్టివ్కి నౌన్ ఫామే వోలటైలిటీ, అంతే కదా. సో ఏదైనా వోలటైల్గా ఉందంటే ఏంటి? అది కూడా అంతే. సో వోలటైల్ అంటే ఇట్స్ అన్ప్రిడిక్టబుల్, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకపోవడం. సో యూ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు వ్యానిష్. సో అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో దాని బిహేవియర్ ప్యాటర్న్ అన్నది మీరు ఎక్కడ కూడా ప్రిడిక్ట్ చేయడానికి వీలు లేకుండా ఉండడాన్ని యూ కాల్ ఇట్ as volatile. ఓకే, సో ట్రాన్సిటరీ, ఇది కూడా అంతే, ఎక్కువసేపు ఏది ఉండదు, మారిపోతుంటుంది. అన్స్టడీ అని చెప్పొచ్చు. విమ్సికల్, దానికి నచ్చినట్టుగా అది ప్రవర్తించడం. దెర్ ఈస్ నో సర్టెనిటీ, ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేం. దట్ ఈస్ కాల్డ్ విమ్సికల్. సో వరీస్ అబౌట్ వొలటైలిటీ ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో ఉండేటువంటి వొలటైలిటీ, అన్ప్రెడిక్టబిలిటీ, దట్ ఈస్ వొలటైలిటీ, అన్ప్రెడిక్టబిలిటీ. ద క్వాలిటీ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ లైక్లీ టు చేంజ్ సడన్లీ, ఎస్పెషలీ బై బికమింగ్ వర్స్. ఓకే, టు చేంజ్ సడన్లీ, ఎప్పుడంటే అప్పుడు సడన్గా మారిపోవడం అనొచ్చు, లేదంటే సిచ్యుయేషన్ ఇంకా వర్స్ అయిపోవడం. ఓకే, ఉన్నదాని నుంచి మరింత వర్స్ అయిపోయే సిచ్యువేషన్లోకి మారిపోతుంటుంది స్టేట్ అనేది, క్వాలిటీ అనేది. అందుకే దాన్ని మనం వరీస్ అబౌట్ వాలటైలిటీ ఇన్ ద ఎకానమీ అన్నట్టు. రైట్, నెక్స్ట్, ఇంపెడ్. ఇంపెడ్ వర్బ్ విచ్ మీన్స్ స్టాప్. ఓకే, హిండర్ అని చెప్పొచ్చు, అబ్స్ట్రక్ట్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్. హిండర్ కానీ, అబ్స్ట్రక్ట్ కానీ, హ్యామ్స్ట్రింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ నియర్ అండ్ మీనింగ్. స్టాప్, ఆపేయటం అనే మీనింగ్ వస్తుంది ఇంపెడ్. చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఇది. ఇంపెడిమెంట్ అంటారు నౌన్ ఫామ్. ఇంపెడిమెంట్స్ అంటే మనం అబ్స్ట్రక్షన్స్ అంటాం కదా, అవరోధాలు అని చెప్తాం కదా. సో దోస్ ఆర్ ఇంపెడిమెంట్స్. సో షార్టేజెస్ ఆఫ్ మెడిసిన్ వేర్ ఇంపెడింగ్ ద ఎఫర్ట్ టు కంట్రోల్ డిసీజెస్. సరే, పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అంటే V1 కదా, V1 + ing. సో ఇది వర్బ్, ఇంపెడ్ని వర్బ్గా వాడాడు. క్లియర్? టు స్లో సంథింగ్ డౌన్ ఆర్ ప్రివెంట్ అన్ యాక్టివిటీ ఫ్రమ్ మేకింగ్ ప్రోగ్రెస్ అట్ ఇట్స్ ప్రీవియస్ రేట్. అంతకుముందు ఏ పేస్లో అయితే వెళ్తుందో, ఏ రేట్లో అయితే వెళ్తుందో, సో అట్లా కాకుండా దాన్ని స్లో డౌన్ చేసినట్లుగా ఉంటే యూ కాల్ ఇట్ as ఇంపెడ్. తర్వాత అన్ఈక్వివోకల్. ఓకే, ఇది కూడా యాడ్జెక్టివే. ఈక్వివోకల్, అన్ఈక్వివోకల్. అన్ఈక్వివోకల్ అంటే సో క్లియర్గా ఉంది అని చెప్పడం. ఈక్వివోకల్ అంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఓకే, దెర్ ఈస్ నో క్లారిటీ, దట్ ఈస్ ఈక్వివోకల్. అన్ఈక్వివోకల్ అంటే సంథింగ్ విచ్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, చూసారా, అన్అంబిగ్యూస్ అన్నాడు. అన్అంబిగ్యూస్, అంబిగ్యూస్ అన్నది నెగిటివ్ వర్డ్. అంబిగ్యూస్ అంటే ల్యాక్ ఆఫ్ సర్టెనిటీ, నాట్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ, దట్ ఈస్ అంబిగ్యూస్. సో ఆబ్వియస్లీ అన్అంబిగ్యూస్ మేక్స్ ఇట్ క్లియర్. ఇండిస్ప్యూటబుల్. ఓకే, ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేని విధంగా అంటే క్లియర్గా ఉంది అంతా. ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ అక్కడ డిఫరెన్సెస్ వచ్చే అవకాశం లేదు. The Prime Minister, he said, had the party's unequivocal support. సో ఎక్కడ కూడా రాజీ లేని, అన్ఈక్వివోకల్ అంటే ఎక్కడ రాజీ లేని అని చెప్తాం. సో టోటల్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ క్లియర్ అండ్ సర్టెన్ వే. సర్టెన్గా అంటే షార్ట్గా ఉండడం, డౌట్లు ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా క్లియర్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని యూ కాల్ ఇట్ as అన్ఈక్వివోకల్. ఓకే, సో అన్ఈక్వివోకల్ ఇస్ బేసికలీ పాజిటివ్, ఈక్వివోకల్ అనేది నెగిటివ్.
దీన్ని మీరు గమనించాలి. క్లియర్? దట్ ఈస్ ఎ పాజిటివ్ యాడ్జెక్టివ్. క్లియర్? robust, ఇది కూడా పాజిటివ్ యాడ్జెక్టివ్, విచ్ ఈస్ పవర్ఫుల్ కదా. సంథింగ్ ఈజ్ రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అని కానీ, స్టర్డీ అని కానీ, పవర్ఫుల్ కానీ అని చెప్పొచ్చు. స్ట్రాంగ్ అండ్ అన్లైక్లీ టు బ్రేక్ ఆర్ ఫెయిల్, అంత త్వరగా బ్రేక్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ లేని స్ట్రాంగ్ సిస్టాన్ని మనం రోబస్ట్ సిస్టమ్ అంటాం. ఎక్స్పోర్ట్స్ విల్ కంటిన్యూ టు బి బాల్స్టెడ్. బాల్స్టెడ్ అంటే ఏంటమ్మా? కంటిన్యూ టు బి బాల్స్టెడ్ అంటే సపోర్టెడ్. ఓకే, సపోర్టెడ్ బై ద రోబస్ట్ ఎకానమీ. పవర్ఫుల్ ఎకానమీ ఉంటే ఆబ్వియస్లీ దట్ విల్ హెల్ప్, దట్ విల్ ఎయిడ్, హెల్ప్ ఆర్ ఎయిడ్, సపోర్ట్ అని చెప్పచ్చు, హెల్ప్ అని చెప్పచ్చు, ఎయిడ్ అని చెప్పచ్చు, ఆల్ మీన్ ద సేమ్. ఇస్ దట్ క్లియర్? రైట్. ఫ్రిటర్ సంథింగ్ అవే, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అమ్మా. చూసారా? ఇఫ్ ఐ గాట్ మనీ ఇన్ మై పాకెట్ ఐ టెండ్ టు ఫ్రిటర్ ఇట్ అవే, అంటే మీరు దాన్ని త్వరగా ఎగ్జాస్ట్ చేసేస్తారు, ఖర్చు చేసేస్తారు, రీసోర్సెస్ని మీరు, ఓకే, ఆపర్చునిటీ కావచ్చు, టైంని కావచ్చు, మనీని కావచ్చు, సో దాన్ని మీరు ఖర్చు పెట్టేయడం, వేస్ట్ చేసేయడం ఒక రకంగా. సో నెగిటివ్ కాంటెక్స్లోనే చెప్తున్నాం. వేస్ట్ మనీ, టైం ఆర్ ఆపర్చునిటీ, మనకు వచ్చినటువంటి అవకాశాన్ని కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని కావచ్చు, వృధా చేసేయడం అనే మీనింగ్లో ఫ్రిటర్ సంథింగ్ అవే అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. ఓకే, సో ఇఫ్ ఐవ్ గాట్ మనీ ఇన్ మై పాకెట్ ఐ టెండ్ టు ఫ్రిటర్ ఇట్ అవే. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దాం. ఆల్రెడీ మనం అసైన్మెంట్ సొల్యూషన్ డిస్కస్ చేసేసాం కాబట్టి నౌ లెట్స్ టాక్ అబౌట్ ఓన్లీ ద అసైన్మెంట్ పార్ట్. ఓకే, చూడమ్మా, దీని ఆన్సర్ని ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. దీన్ని మీరు త్వరగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు IACE. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.